టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావటం జరిగిందనమాట. సో ఈ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో మనకి టీచర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల భర్తీకి అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ భర్తీ అనేది మనకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు, దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి మెన్షన్ చేశారు, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ పోస్టులు అనేవి పీజీటీ, టీజీటీ అండ్ అదర్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్ట్ నోటిఫికేషన్ అనమాట. వేకెన్సీస్ అనేవి పర్టికులర్గా ఇన్ని ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. సో ఇక వీరి యొక్క పే స్కేల్ కనుక చూసినట్లయితే లెవెల్ 7 ప్రకారం వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. వీరికి మొత్తం శాలరీ అనేది అంటే పోస్ట్ని బట్టి 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే గ్రాడ్యుయేట్, బీఈడి, పోస్ట్ గ్రాడ్యుయేట్, బిఎల్ఈడి, అదేవిధంగా డిఎల్ఈడి, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఒక టీచర్ పొజిషన్ అంటే మనం ఆల్మోస్ట్ అన్ని రకాల వృత్తుల్ని తయారు చేసేటటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక టీచర్ మాత్రమే. సో ఇటువంటి మంచి అవకాశాన్ని కూడాను ఎవరు వదిలిపెట్టుకోవద్దు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 385 రూపాయలు అనేది దీని యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. సో ఇది ఇందులో కన్ఫెషన్ అనేది ఏది లేదు, కేటగిరీస్కి కొన్ని ఉంటాయి కదా. సో అలా ఏం లేకుండా ఎవరైతే అందరూ అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడాను అప్లికేషన్ ఫీగా 385 రూపాయలు అనేది ఫీ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే మినిమం వచ్చేసరికి 40 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 55 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇకపోతే డేట్ ఆఫ్ అప్లికేషన్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ June 5th నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి June 16th వరకు మాత్రమే ఈ అప్లికేషన్ డేట్ అనేది ఉందన్నమాట. ఎవరైతే దీని తర్వాత అడ్మిట్ కార్డ్స్, అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఆన్లైన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 8th సెప్టెంబర్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో 8th సెప్టెంబర్లో మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో 20, 21, 22, 23లో మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. రిజల్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అక్టోబర్లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. October 8th రిజల్ట్ అనేవి వస్తాయి అని చెప్పేసి క్లియర్గా ప్రతి డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అకార్డింగ్ టు ఈ డేట్స్ ప్రకారం ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో ఆ ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ సో సెప్టెంబర్లో కాబట్టి ఎగ్జామ్స్ ఉన్నాయి, మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ 3 months ఫోకస్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సో రిజల్ట్స్ అనేవి కూడా చాలా త్వరగానే వస్తాయి. మీరు జాబ్లో కూడా తొందరగానే జాయిన్ అయిపోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.